హాయ్ వెల్కమ్ బ్యాక్ మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్. ఇవాళ మనం ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ సెమిస్టర్ 2కి సంబంధించిన M2లోని యూనిట్ 5 వెక్టార్ ఇంటిగ్రేషన్ అనే చాప్టర్లో నుంచి సర్ఫేస్ ఇంటిగ్రల్ దానికి సంబంధించిన ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. ఓకే, ఇఫ్ క్యాపిటల్ ఎఫ్ బార్ వెక్టార్ ఇచ్చేసాడు, అయితే ఇంటిగ్రల్ ఎస్ ఎఫ్ బార్ డాట్ ఎన్డిఎస్ కనుక్కోమన్నాడు. అంటే సర్ఫేస్ ఇంటిగ్రల్ని కనుక్కోమన్నాడు. Over the surface x square plus y square plus z square is equal to 1 in the first act or octant or act కూడా అనొచ్చు. సరే, సో ఇది చెప్పడానికి ముందు రఫ్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. మనం సర్ఫేస్ ఇంటిగ్రల్ కనుక్కోవాలి అంటే లెట్ క్యాపిటల్ ఆర్ బి ది ప్రొజెక్షన్ ఆఫ్ ఎస్ ఆన్ XY ఆర్ YZ ఆర్ ZX. ఈ మూడిట్లో ఏ ప్లేన్ అనేది మనం డిసైడ్ చేయాలి. మన ప్రాబ్లంలో ఎటువంటి క్లూ ఇవ్వలేదంటే y ఈజ్ ఈక్వల్ టు 6, y ఈజ్ ఈక్వల్ టు 8, x ఈజ్ ఈక్వల్ టు 2, y ఈజ్ ఈక్వల్ టు 5 అట్లా ఇవ్వలేదు, జీరో కాకుండా. సో అలా ఏమీ క్లూ ఇవ్వలేదు కాబట్టి మీరు ఏ ప్లేన్ అయినా తీసుకోవచ్చు. ఐదర్ వీ హ్యావ్ టు టేక్ XY ఆర్ YZ ఆర్ ZX. కాబట్టి XY అయినా తీసుకోండి, YZ అయినా తీసుకోండి, ZX అయినా తీసుకోండి. ఎస్, మరి XY ప్లేన్ తీసుకున్నాను, అప్పుడు ఫార్ములా ఏమొస్తుందంటే లెట్ క్యాపిటల్ ఆర్ బి ది ప్రొజెక్షన్ ఆఫ్ ఎస్ ఆన్ XY ప్లేన్, దెన్ ఫార్ములా ఇంటెగ్రల్ ఎస్ ఎఫ్ బార్ డాట్ ఎన్ బార్ డిఎస్ ఇజ్ ఈక్వల్ టు డబుల్ ఇంటెగ్రల్ ఆర్ ఎఫ్ బార్ డాట్ ఎన్ బార్ dx dy డివైడెడ్ బై mod n బార్ డాట్ k బార్ వస్తుంది. xy x యాక్సిస్ పైన i అనే వెక్టార్ ఉంటుంది i డైరెక్షన్లో. అదేవిధంగా y యాక్సిస్ పైన j అనే వెక్టార్ ఉంటుంది. సో z యాక్సిస్ పైన k. ఓకే, కాబట్టి మనం ఇట్లా డ్రా చేసినప్పుడు ఓకే, సో ఇది x యాక్సిస్ y, సో i డైరెక్షన్లో మూవ్ అవుతుంది అలాంగ్ x యాక్సిస్. సో i బార్ ఈజ్ మూవ్డ్ ఆన్ x యాక్సిస్. సో అలాంగ్ y యాక్సిస్ పైన j అనే వెక్టార్ ఉంటుంది, z యాక్సిస్ పైన k అనే వెక్టార్ ఉంటుంది అంట. సో అయితే నేను ఇక్కడ ఏం చెప్తున్నా అంటే ఇక్కడ mod n బార్ డాట్ k బార్ ఎందుకు సార్ అంటే రీజన్ అన్నమాట. z లేదు, x y z. సో x కాంబినేషన్లో i బార్, yకి కాంబినేషన్లో j బార్, zకి కాంబినేషన్ k బార్. సో కాబట్టి z లేదు కాబట్టి ఇంకా k బార్ వస్తుందని చెప్తున్నది. అదేవిధంగా dy dz అనుకోండి, i లేదు అంటే ఏం లేదు, ఇక్కడ x లేదు. సో mod n బార్ డాట్ i బార్ రాయాలి. దీనికి y లేదు, mod n బార్ డాట్ j బార్ అంటే డినోమినేటర్లో. ఓకే, ఎస్. అయితే మీరు గమనిస్తే ఇప్పుడు ఎఫ్ బార్ డాట్ ఎన్ బార్ని కనుక్కోవాలి. ఎఫ్ బార్ డాట్ ఎన్ బార్ని కనుక్కోవాలి. సో ఇది ఎఫ్ ఆల్రెడీ ఉంది, మరి ఎన్ బార్ని ఎట్లా కనుక్కోవాలి అంటే మన ఇచ్చిన సర్ఫేస్ని పై అనుకుంటాం. సో లెట్ పై ఈజ్ ఈక్వల్ టు x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ z స్క్వేర్, ఆ +1 లెఫ్ట్ సైడ్ తీసుకెళ్తే మైనస్ అవుద్ది. ఎస్, ఇప్పుడు పైని ఎక్స్తోను వైతోను జెడ్తోను పార్షియల్ డెరివేటివ్ చేస్తాం. సో దాన్ని నార్మల్ టు ది సర్ఫేస్ ఎస్ ఈస్ డెల్ పై అంటాము. డెల్ పైకి ఫార్ములా ఏంటి, ఐ బార్ డో పై బై డో ఎక్స్ ప్లస్ జే బార్ డో పై బై డో వై ప్లస్ కే బార్ డో పై బై డో జెడ్. ఓకే, ఇప్పుడు నార్మల్ యూనిట్ నార్మల్ కనుక్కోవడానికి ఫార్ములా దేర్ఫోర్ యూనిట్ నార్మల్ క్యాపిటల్ n బార్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా డెల్ పై బై mod డెల్ పై. ఓకే, సో n బార్ అనే వెక్టర్ వచ్చింది. నెక్స్ట్ n బార్ డాట్ k బార్ యూనిట్ వెక్టార్ని k బార్తో మల్టిప్లై చేస్తాం. ఇప్పుడు మనకి లిమిట్స్ కావాలి. మనం xy ప్లేన్ తీసుకున్నాం కాబట్టి x లిమిట్స్ ఏంటి, y లిమిట్స్ ఏంటి అనేది కనుక్కోవాలి. ఎస్, మీరు ఒక్కసారి గమనిస్తే XY ప్లేన్లో Z 0 అవుతుంది. ఆ Z 0ని మన సర్ఫేస్లో సబ్స్టిట్యూట్ చేస్తే x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ z అంటే 0 కదా. ఎస్, ఇక్కడ నుంచి y వాల్యూని ఫైండ్ అవుట్ చేయండి. y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ x స్క్వేర్.
y ఈజ్ ఈక్వల్ టు యాక్చువల్గా ప్లస్ ఆర్ మైనస్ అవుతుంది, కానీ ఇక్కడ నెగటివ్ వాల్యూ తీసుకోకూడదు. ఫస్ట్ ఆక్టెంట్ అని ఇచ్చాడు. ఫస్ట్ ఆక్టెంట్ ఈజ్ అన్ ఆక్టెంట్ విచ్ ఆర్ ఆల్ ది 3 కోఆర్డినేట్స్ ఆర్ పాజిటివ్. అంటే ఎక్స్ పాజిటివ్, వై పాజిటివ్, జెడ్ పాజిటివ్. అంటే 0 కంటే ఎక్కువ ఉంటుంది అనమాట. నెగిటివ్ వాల్యూస్ తీసుకోకూడదు. కాబట్టి y ఈజ్ ఈక్వల్ టు √1 మైనస్ ఎక్స్ స్క్వేర్ అనమాట. సో y వ్యారీ ఫ్రమ్, ఇంకా ఫస్ట్ ఆక్టెంట్ అన్నాడు 0 టు √1 మైనస్ ఎక్స్ స్క్వేర్. నెక్స్ట్ y0 ఈక్వేట్ చేయండి. వైని 0కి ఈక్వేట్ చేస్తే ఎక్స్ కూడా వస్తుంది. సో లెట్ y ఈజ్ ఈక్వల్ టు 0, √1 మైనస్ ఎక్స్ స్క్వేర్. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తే 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 0, ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1, ఎక్స్ ఈజ్ ఈక్వల్ ప్లస్ ఆర్ మైనస్ 1. కానీ మైనస్ తీసుకోవద్దు. సో ఎందుకంటే ఫస్ట్ యాక్ట్ అని ఇచ్చేసాడు. ఎక్స్ వ్యారీ ఫ్రమ్ 0 టు 1 అంతే. సో ఇవన్నీ మనము మన ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసి ఇంటిగ్రేషన్ చేస్తే మన ఆన్సర్ వస్తుంది. ఓకే, ఇప్పుడు స్టెప్ బై స్టెప్ చేస్తాను. ఓకే, ఫస్ట్ ఇచ్చిన ఫంక్షన్ వెక్టార్ని రాస్తున్నాను. సో గివెన్ దట్ f bar is equal to y into z I bar plus zx into j bar plus xy into k bar. ఓకే, మనం ఆ సర్ఫేస్ని పై అని పేరు పెట్టుకుంటున్నా. లెట్ ద సర్ఫేస్ S is pi is equal to x square plus y square plus z square minus సర్ఫేస్ ఎస్. సో అక్కడ ప్రాబ్లంలో ఏమి ఇచ్చాడు? పై అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ ఈక్వల్ 1 ఇచ్చాడు. మనం పైగా తీసుకుంటాం ఎందుకంటే డెల్ పై కనుక్కోవాలి కాబట్టి. సో ఇప్పుడు పైని ఎక్స్తోను వైతోను జెడ్తోను పార్షియల్ డెరివేటివ్ చేయండి. డో పై బై డో ఎక్స్, ఓన్లీ ఎక్స్తోనే చేస్తున్నాను డిఫరెన్షియేషన్. ఎక్స్ స్క్వేర్కి 2x, వైజెడ్ టర్మ్స్ కాన్స్టెంట్ టర్మ్స్ 0 అవుతాయి. అదేవిధంగా డో పై బై డో వై, పైని వైతో పార్షియల్ డెరివేట్ చేయాలి. వై స్క్వేర్కి 2y అవుతుంది. అదేవిధంగా పైని జెడ్తో పార్షియల్ డెరివేట్ చేయాలి. జెడ్ స్క్వేర్కి 2z. ఇప్పుడు దేర్ఫోర్ నార్మల్ టు ది సర్ఫేస్ కనుక్కుందాం. నార్మల్ టు ది సర్ఫేస్ S is del pi is equal to formula I bar into dou pi by dou x plus j bar into dou pi by dou y plus k bar into dou pi by dou z. So del pi which is equal to, దీన్ని I bar తో j bar తో k bar తో మల్టిప్లై చేయండి. సో 2xi bar 2yj bar 2zk bar. ఓకే, ఇప్పుడు యూనిట్ నార్మల్ని కనుక్కుందాం. therefore unit normal n bar is equal to formula del pi by mod del pi. n bar is equal del pi అంటే 2xi bar plus 2yj bar 2zk bar. ఓకే, divided by square root of I coefficient whole square, j coefficient whole square, k coefficient whole square అంటే 2x whole square. డైరెక్ట్గా రాస్తున్నా 2 square x square అంటే 4x square plus 4y square plus 4z square. న్యూమరేటర్లో నుంచి 2ని కామన్ తీస్తున్నాను. xi bar plus yj plus zk డివైడెడ్ బై, డినామినేటర్ నుంచి √4 కామన్ తీస్తే ఇంకా 2 బయటకు వస్తుంది. 2 ఇంటూ √x² ప్లస్ y² ప్లస్ z². 2 క్యాన్సిల్. n బార్ ఇజ్ ఈక్వల్ టు, ఇంకా న్యూమరేటర్లో మిగిలింది xi ప్లస్ yj ప్లస్ zk. డినామినేటర్ వాల్యూ 1 అయిపోతుంది. ఎందుకు సార్ అంటే x² ప్లస్ y² ప్లస్ z² 1 అయినప్పుడు రూట్ అప్లై చేయండి.
రూట్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు రూట్ 1 అంటే 1 కాబట్టి రూట్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ వాల్యూ 1 ఉన్న ఒకటి లేకున్నా ఒకటి. సో n bar is equal to xi bar plus yj bar plus z into k bar. ఓకే, సో n bar ని కనిపెట్టేసాం. ఇప్పుడు మనం ఫార్ములాని రాస్తాం. సో లెట్ క్యాపిటల్ R be the projection of S on xy plane, then ఫార్ములా రాస్తున్నాం. Integral S f bar dot n bar ds is equal to double integral R f bar dot n bar dx into dy divided by mod n bar dot k bar. ఓకే, ఇప్పుడు మనం f bar dot n bar ని కనుక్కుందాం. f bar dot n bar is equal to f bar అంటే మన ప్రాబ్లంలో ఇచ్చాడు కదా వెక్టర్, అది yzi ప్లస్ zxj ప్లస్ xyk. ఓకే, డాట్ n బార్ అంటే అదొకటి. సో xi ప్లస్ yj ప్లస్ zk. ఓకే, ఇప్పుడు ఈ రెండు వెక్టార్స్ని డాట్ ప్రొడక్ట్ చేయాలి. రెండు వెక్టార్స్ని డాట్ ప్రొడక్ట్ చేయాలంటే i డాట్ i1 j డాట్ j1 k డాట్ k1 అవుతుంది. ఇక్కడ i డాట్ i 1 అయినప్పుడు x కోఎఫిషియంట్ని మల్టిప్లై i కోఎఫిషియంట్ని మల్టిప్లై చేయాలి. ఇక్కడ x అక్కడ yz xyz. ఓకే, xyz. అదేవిధంగా j డాట్ j1 అయిపోతుంది. ఇక్కడ y ఇక్కడ zx xyz. అదేవిధంగా k డాట్ k1 అయిపోతుంది. ఇక్కడ xy అక్కడ z అంటే xyz. f బార్ డాట్ n బార్ 3xyz. ఓకేనా, xyz 3xyz. ఇప్పుడు మనం mod n బార్ డాట్ k బార్ని కనుక్కోవాలి. ఓకే, సో ఫస్ట్ n బార్ డాట్ k బార్ని కనుక్కుందాం. n బార్ అంటే xi బార్ ప్లస్ yj బార్ ప్లస్ z ఇంటూ k బార్ డాట్ k బార్. సో k బార్ డాట్ k బార్ 1 అయిపోతుంది. మళ్ళీ రెండింటిని డాట్ ప్రొడక్ట్ చేయాలి. సో ఓన్లీ z మాత్రమే మిగులుతుంది. n బార్ డాట్ k బార్, దీనికి మాడ్యులస్ని అప్లై చేస్తున్నాం. mod n బార్ డాట్ k బార్ ఈజ్ ఈక్వల్ టు mod z ఈజ్ ఈక్వల్ టు z అయిపోతుంది. సో ఇప్పుడు ఇంకా లిమిట్స్ కనుక్కోవాలి. ఎక్స్ వై ప్లేన్ కాబట్టి ఎక్స్ లిమిట్స్ ఏంటి, వై లిమిట్స్ ఏంటి అవి మనం డిసైడ్ చేయాలి. ఎస్, చూడండి, ఇన్ ద xy ప్లేన్ xy ప్లేన్లో ఏం 0 అవుతుంది, z 0 అవుతుంది. ఆ సర్ఫేస్లో సబ్స్టిట్యూట్ చేయండి. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1 మన ప్రాబ్లంలో ఇచ్చాడు. జెడ్ ప్లేస్లో 0 సబ్స్టిట్యూట్ చేస్తే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1. ఇక్కడ నుంచి వై వాల్యూని ఫైండ్ అవుట్ చేయండి. వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ నుంచి వై కావాలి ప్లస్ ఆర్ మైనస్ రూట్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్. మైనస్ వాల్యూ తీసుకోవద్దు, డోంట్ టేక్ నెగటివ్ వాల్యూ. సో ఎందుకంటే ఫస్ట్ యాక్ట్ అన్నాడు కాబట్టి సో y ఈజ్ ఈక్వల్ టు ఓన్లీ రూట్ 1 మైనస్ ఎక్స్. ఎస్, ఇప్పుడు ఎక్స్ లిమిట్ని కావాలి. సో నేను ఫస్ట్ యాక్టెంట్ అని చెప్పాను అంటే ఎక్స్ 0 y 0 z 0 అవుతుంది. ఇప్పుడు y 0 చేసుకోండి, ఎక్స్ వచ్చేస్తారు. లెట్ y ఈజ్ ఈక్వల్ టు 0, ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే 0 ఈజ్ ఈక్వల్ టు రూట్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేయండి. 0 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు అక్కడ స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్, సో 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ అవుతుంది. మైనస్ ఎక్స్ స్క్వేర్ రైట్ సైడ్కి వెళ్తే ప్లస్ అవుతుంది. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్, కానీ ప్లస్ 1 తీసుకోండి. ఓకే, ఎందుకు ఫస్ట్ యాక్ట్ అడిగాడు కాబట్టి. సో ఇప్పుడు దేర్ ఫోర్ ఎక్స్ వ్యారీ ఫ్రమ్ 0 to 1.
y vary from 0 to root 1 minus x square. Therefore, x varies from 0 to 1. Y varies from 0 to root 1 minus x square. జీరో టు రూట్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్. ఓకే, ఇప్పుడు మనం ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తాం. ఇందాక ఇక్కడ రాశాను కదా, ఇంటెగ్రల్ ఎస్ ఎఫ్ బార్ డాట్ ఎన్ బార్ డిఎస్. సో డబుల్ ఇంటెగ్రల్ అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 to 1, వై 0 to రూట్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్. ఎఫ్ డాట్ ఎన్ ఇదో 3xy చేసి ఇంటూ 1 by mod n dot k, సో z ఇంటూ పక్కనే dx dy. ఇక్కడ z క్యాన్సిల్ అయిపోతుంది, సో ఇంటిగ్రేషన్ చేయాలి ఇంకా. సో 3 కాన్స్టెంట్ అవుట్ సైడ్ లో రాస్తున్నా. x ఈజ్ ఈక్వల్ టు 0 to 1, y 0 to రూట్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్, ఇంకా xy ఉంటుంది dx dy. ఎస్, ఇప్పుడు చూడండి, నేను ఫస్ట్ వైతో ఇంటిగ్రేషన్ చేస్తాను, ఎందుకంటే వై లిమిట్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్లో ఉన్నాయి. సో చివరిగా ఎక్స్తో ఇంటిగ్రేషన్ చేస్తాను, మన ప్రాబ్లం కంప్లీట్ అవుతుంది. సో 3x ఈజ్ ఈక్వల్ టు 0 to 1. సో ఎక్స్ వేరియబుల్స్ పక్కన పెట్టండి. వైకి ఇంటిగ్రేషన్ వై స్క్వేర్ బై 2. ఎప్పుడైతే ఇంటిగ్రేషన్ చేశాను వై లిమిట్స్ని సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. డివై రాదు, ఇంకా వై లిమిట్స్ రావు. ఓకే, ఇంటిగ్రేషన్ చేసిన తర్వాత లిమిట్స్ని సబ్స్టిట్యూట్ చేయాలి. ఎస్, ఇప్పుడు బై 2 కాన్స్టెంట్ 3/2 అవుట్ సైడ్లో రాసేయండి. ఎక్స్ ఈజ్ ఈక్వల్ 0 to 1. ఇప్పుడు అప్పర్ లిమిట్లో వై ప్లస్లో రూట్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ని సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. రూట్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ హోల్ స్క్వేర్, ఆల్రెడీ ఇక్కడ ఎక్స్ ఉంది, ఇంకా పక్కనే డిఎక్స్. లోయర్ లిమిట్ అంతా 0 అయిపోద్ది, స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్. So that is integral s f bar dot n bar ds is equal to 3/2, x is equal to 0 to 1, ఇంకా మిగిలింది x into 1 minus x square dx. సో మల్టిప్లై చేయండి, దట్ ఈస్ 3/2, x is equal to 0 to 1, 1 into x అంటే x square into x అంటే x cube. ఇంటిగ్రేషన్ చేయండి. సో ఎక్స్కి ఇంటిగ్రేషన్ ఎక్స్ స్క్వేర్ బై 2, ఎక్స్ క్యూబ్కి ఎక్స్ పవర్ 4/4. ఎప్పుడైతే ఇంటిగ్రేషన్ చేశానో లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తున్నా 0 to 1. ఇప్పుడు నేను అప్పర్ లిమిట్లో ఎక్స్ ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేస్తున్నా. 1 స్క్వేర్ అంటే 1, 1/4 అంటే 1/4. మైనస్ లోయర్ లిమిట్ అంతా 0 అయిపోతుంది. సో 3/2. ఎల్సిఎం చేయండి, 4కి 2కి ఎల్సిఎం 4 అవుతుంది. 2 టేబుల్ 4 2 టైమ్స్ కట్ అవుతుంది. 2 ఇంటూ న్యూమరేటర్తో 1తో మల్టిప్లై చేయండి. 2 4 టేబుల్ 4 1 టైం క్యాన్సిల్ అవుతుంది. సో 3/2 ఇంటూ 2 మైనస్ 1 అంటే 1/4. సో ఫైనల్గా మన ఆన్సర్ 3/8. 3/8. లెఫ్ట్ సైడ్లో ఇంటెగ్రల్ ఎస్ ఎఫ్ బార్ డాట్ ఎన్ డిఎస్. ఓకేనా, ఇలా చేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బాయ్.